నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని కాంగ్రెస్ నాయకులు కోరెం సురేందర్, పింగళి నరేష్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు ఎన్జీఓస్ కాలనీలో వాయుసేన ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అష్టవినాయక మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా కాలనీలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల వేదిక విషయంలో కొందరు నాయకులు ఆ స్థలం మాదే అంటూ వివాదం చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవతో కాంగ్రెస్ నాయకులు పింగళి నరేష్ సహకారంతో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రులను జరుపుకోవటం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యులు జిఆర్ బాబు, సుబ్బారావు, శబరీష్, నవతేజ, శ్రీహర్ష, మనోజ్, మాధవ్, కిరణ్, సతీష్, వరుణ్, విక్కీ, అవినాష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज की जय। నా పేరు గంగుల రఘుబాబు అండి. మాది ఎన్జిఓస్ కాలనీ. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు మేము చేస్తున్నాము. ఈ యొక్క ప్లేసు అనేది 1977లో గవర్నమెంట్ వాళ్ళు ఎన్జిఓస్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఒక 35 ప్లాట్లు ఇచ్చారండి. ఆ 35 ప్లాట్లలో ఒక ప్లాట్ మాత్రం టీచర్స్ అసోసియేషన్ అనేసి వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళ యూనియన్ అనేది ఇక్కడ లేదండి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఈ ప్లాట్ బయట వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయారండి. ఈ యొక్క ప్లాట్ పైన కొందరు మధ్యాహ్నం వచ్చిన వ్యక్తులు ఈ ప్లాట్ మాదని చెప్పేసి వచ్చి ప్రతి సంవత్సరం కొంత ఇక్కడ హరాస్మెంట్ చేస్తున్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు, బతుకమ్మ పండుగ ప్లస్ గణేష్ ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ బస్తీవాసులు అందరం కలిసి. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆబ్జెక్షన్లు ఇక్కడ జరగలేదు. ఈసారి మాత్రం ఒక పార్టీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ స్థలం మాది అని చెప్పి మాపై కొంచెం దౌర్జన్యం చేయడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు కల్పించుకొని ఈ యొక్క ప్లేస్ను మాకు పాయింట్వార్లో ఉత్సవాలు చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చాడండి. మీద ఇక ముందు ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి భక్తివాసులం అందరం కూడా మేము యూత్ వాయుసేన అనే ఒక యూత్ అంటే మా పిల్లలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఇదే స్ఫూర్తితోటి ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహంగా ఈ యూత్ మొత్తం కూడా ఇలాగే చేస్తూ ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా మా ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి ప్లేసుని కబ్జా చేయడానికి కొందరు సిపిఐ నాయకులు, వివిధ రకాల వ్యక్తులు రావడం జరిగింది గత 10 రోజుల నుంచి. కావున ఇది మన పింగళి నరేష్ గారి హోండా షోరూమ్ అధినేత పింగళి నరేష్ గారి నేతృత్వంలో కోరం కనకయ్య గారి సహకారంతో ఈ వేదిక నిర్మాణం చేపట్టడం జరిగింది. కావున ఈ నిర్మాణానికి సహకరించిన పింగళి నరేష్ గారికి, అలాగే
గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి మా ఎన్జిఓస్ కాలనీ యూత్ వాయిస్ అన్న కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ స్టేజీ గురించి ఇంకోసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిందిగా మన మున్సిపల్ చైర్మన్ డివి గారిని అలాగే ఎమ్మెల్యే శాసనసభ్యులు కోరం కనకయ్య గారిని కోరడం జరిగింది. ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేషుని ఉత్సవాలు జరగడం జరిగింది. కావున దీనికి సహకరించిన మా యువ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బస్తీ వాసులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ, అదేవిధంగా ఈరోజు అన్నదానం జరిగినటువంటి కార్యక్రమాన్ని విజయించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 24 సంవత్సరాలుగా ఎన్జిఓస్ కాలనీలో శ్రీ గణనాథుని విగ్రహాన్ని నెలకొల్పి ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఎన్జిఓస్ కాలనీ ప్రజలు వినాయక చవితి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ గత సంవత్సరం నుండి మమ్మల్ని వినాయక చవితి నవరాత్రుల కోసము గణేష్ వేదిక నిర్మాణం కోసము మనకి విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్యే గారు ఆదేశంతో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మనము ఈ స్టేజీ నిర్మాణము ప్రారంభించాము. ఈ సందర్భంగా కొన్ని సమస్యలు ఎదురైనను, కొన్ని పార్టీల ఒత్తిళ్లు ఎదురైనను ధైర్యంగా ముందుకు వెళ్ళి కనకయ్య గారి సూచనలతోని కనకయ్య గారి సహాయ సహకారాలతోటి ఈ వేదిక నిర్మించడం జరిగింది. ఈ వేదిక నిర్మాణంకు సహకరించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి, చైర్మన్ శ్రీ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారికి, మరియు కౌన్సిలర్ పప్పు నాగేశ్వరరావు గారికి, మరియు ఇతర పెద్దలకి అందరికీ, మరియు వాయిస్ అయిన యూత్ కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.